హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చేసుకున్నాం కదా. ఈ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూసి నేర్చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ గో టు స్టిచ్చింగ్. సో ఫస్ట్ అయితే మనము ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, సైడ్స్ మొత్తం పైపింగ్ ఇచ్చుకోవాలి. దానికోసం క్రాస్ పీస్లన్నీ జాయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి సైడ్ పీస్లు ఉంటాయి కదా, ఆ ముక్కల్ని లైనింగ్తో అటాచ్ చేసుకోవాలి. ఇలా రెండు పీసుల్ని పెట్టి చూసుకోవాలి. రైట్ సైడ్ పార్ట్, లెఫ్ట్ సైడ్ పార్ట్ని రెండు ఫస్ట్ లైనింగ్తో ఇట్లా పెట్టుకొని చూసిన తర్వాతే మనం జాయిన్ చేసుకోవాలి. ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇందాక జాయిన్ చేసుకున్న క్రాస్ పీస్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు పైపింగ్ థ్రెడ్తో ఎక్కించుకోవాలి. దానికోసం మనం సింగిల్ పాదాన్ని మార్చుకోవాలన్నమాట. ఇలా సింగిల్ పాదాలు కూడా రెండు ఉంటాయి. మీరు స్టిచ్ చేయడానికి ఎటు మీకు కంఫర్ట్గా ఉంటే అటుపక్క పాదాన్ని మీరు మిషన్కి ఇలా సెట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పైపింగ్ కోసం 12వ నెంబర్ థ్రెడ్ని తీసుకున్నాను. పైపింగ్ కోసం తీసుకున్న క్రాస్ పీస్ మధ్యలో ఈ థ్రెడ్ని పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనము లెఫ్ట్ హ్యాండ్తో కొంచెం సపోర్ట్ చేయాలి. అప్పుడే మనకి పైపింగ్ క్లాత్ కొద్దిగా ముందుకు జరుగుతుంది. ఎందుకంటే మనం అక్కడ సింగిల్ పాదం పెట్టుకున్నాం కాబట్టి అంత ఫ్రీగా మూవ్ కాదు. ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత మన నెక్లకి ఈ సైడు మనం పైపింగ్ అయితే ఇచ్చేయాలి. ఒక పాదం వరుసన ఈ సింగిల్ పాదంతోనే ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. పాదం వరుసన ఇలా మనకి ఏ షేప్లో నెక్ అయితే ఉంటుందో ఆ షేప్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఇక్కడ సైడ్లో కూడా నేను ప్రిన్స్ కట్ కదా, సైడ్లో కూడా ఇలా పైపింగ్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ పైపింగ్ క్లాత్ని పైనుంచి జాయిన్ చేసాం కదా, ఇటు పక్క వచ్చేటప్పటికి కింద నుంచి ఇలా జాయిన్ చేయాలి. సో ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ ఇవ్వడం అయితే అయిపోయింది. ఇలా థ్రెడ్ పైపింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మనము లైనింగ్ క్లాత్కి మాత్రమే ఈ థ్రెడ్ పైపింగ్ అనేది ఎక్కించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి పైపింగ్ని ఎక్కించుకోవాలి. ఇక్కడ పైన కొద్దిగా జాయింట్ని కట్ చేసేయాలి. ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ కదా, నెక్స్ట్ పైపింగ్ ఇచ్చేసిన తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇలా పైపింగ్ క్లాత్ని అయితే ఇలా ఎక్కించేసుకోవాలి. ఆ షేప్ దగ్గర మనము కొద్దిగా పైపింగ్ క్లాత్ని కొద్దిగా కట్స్ అయితే ఇచ్చుకోవాలి. అప్పుడే మనకి కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది. ఈ మూలల్లో కూడా అంతే, అలా చిన్న కట్ అయితే ఇచ్చుకోవాలి. అలా ఇస్తూ పైపింగ్ క్లాత్ని కరెక్ట్గా ఆ థ్రెడ్ పక్కనే మనకి స్టిచ్ పడే విధంగా వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి కూడా అంతే, సేమ్ అలా ఒక 3-4 కట్లు అయితే ఇచ్చామంటే మనకు అక్కడ రౌండ్గా అలా తిరుగుతుంది. ఇలా చివరి వరకు ఇచ్చేసిన తర్వాత లైనింగ్ పీస్ మొత్తానికి పైపింగ్ క్లాత్ ఎక్కిచ్చేసిన తర్వాత సింగిల్ పాదాన్ని రిమూవ్ చేసి నార్మల్ ఫుట్ని అయితే బిగించేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ ఓపెన్ని కట్ చేసి ఏ పీస్కి ఆ పీస్ని మెయిన్ పీస్కి అటాచ్ చేసుకుంటున్నాను. ఇక చూసారా, నేను నార్మల్ ఫుట్తోనే ఇలా స్టిచ్ చేస్తున్నాను. ఒక లైనింగ్కి ఎక్కించుకునేటప్పుడు మాత్రమే నేను సింగిల్ పాదాన్ని యూజ్ చేస్తాను. తర్వాత నార్మల్ ఫుట్తోనే నేను ఇలా కుట్టేస్తాను. పైపింగ్ చాలా సన్నగా నీట్గా చాలా బాగా వస్తుంది. ఇలా బ్యాక్ పార్ట్లు రెండు చివరి వరకు ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ని మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు మెయిన్ పీస్కి మనము కట్స్ ఇచ్చుకోవాలి. లైనింగ్కి మెయిన్ పీస్కి రెండింటిని కలిపి కట్స్ ఇచ్చుకోవాలి. అలా చిన్న చిన్న కట్స్ ఇస్తేనే మనకి నెక్ పర్ఫెక్ట్గా షేప్ అయితే వస్తుంది. ఇలా కట్స్ ఇచ్చేసిన తర్వాత క్లాత్ని తిరిగేసేసి పైన ఫినిషింగ్ కోసం ఒక స్టిచ్ అయితే ఇవ్వాలి. అది ఒక పాదం గ్యాప్తో పక్కనైనా ఇవ్వచ్చు, లేదా పైపింగ్కి క్లాత్కి మిడిల్లోనూ కనపడకుండా స్టిచ్ అయితే ఇచ్చుకోవచ్చు. చూసారు నెక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ అదే విధంగా ఇంకొక పీస్ను కూడా అదే విధంగా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని అయితే కట్ చేసుకొని అక్కడక్కడ కట్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి ఆ షేప్ దగ్గర కొద్దిగా చేత్తో రాకపోతే స్క్రూ డ్రైవర్ సహాయంతో కూడా కొద్దిగా ఆడ కూర్చారంటే
కరెక్ట్గా షేప్ అయితే వచ్చేస్తుంది. పైన ఫినిషింగ్ కోసం మళ్ళీ సేమ్ అదే విధంగా పైన ఒక స్టిచ్ అయితే ఇచ్చేయాలి. నెక్స్ట్ లైనింగ్ పీస్ని మెయిన్ పీస్తో జాయిన్ చేసేయాలి. ఇలా బ్యాక్ పార్ట్ని లైనింగ్తో అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసేసుకోవాలి. లూజ్ అనేది రాకుండా స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకుందాం. రైట్ సైడు రాంగ్ సైడు మెయిన్ పీస్ని చెక్ చేసుకొని వేసుకున్న తర్వాత అవసరమైతే గుండు సూదులు గుచ్చుకోండి. ఇలా నెక్ని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా మనం సైడ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి పైనుంచి కిందకి స్టిచ్ చేయాలి. ఇంకొక సైడ్కి వచ్చేటప్పటికి కింద నుంచి పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసి కట్స్ ఇచ్చుకోవాలి. అక్కడక్కడ ఇలా కట్స్ ఇచ్చేసిన తర్వాత పీస్ని తిరిగేసేయాలి. పైపింగ్ నీట్గా మనకి పైకి వచ్చేస్తుంది. లోపల ఉన్న పోగులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. పైన వచ్చేసి మనకి ఇలా ఫినిషింగ్ కోసం ఒక కుట్టు అయితే కుట్టుకోవాలి. ఇలా సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ పీస్కి లైనింగ్ అనేది ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసేయాలి. నెక్స్ట్ సైడ్ క్లాత్ని మనం కరెక్ట్గా చూసుకోవాలి. రైట్ సైడు లెఫ్ట్ సైడ్కి ఏ క్లాత్ వస్తుంది అనేది పెట్టుకొని చూసుకొని ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేటప్పుడు చూసుకోండి. ఒక్కోసారి మనకి హెచ్చు తగ్గులు వచ్చేస్తుంది. ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఏ పీస్కి ఆ పీస్ని ఫ్రీగా పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఏ ఒక్క పీస్ని మనం లాగినా మనకి హెచ్చు తగ్గులు అనేది వస్తాయి. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ భుజాలు రెండు జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ని అయితే ఇచ్చేసుకోవాలి. రెండు వైపులా జాయింట్ చేసిన తర్వాత నెక్స్ట్ డబల్ స్టిచ్ ఇచ్చేసుకోవాలి. ఈ బ్లౌజ్కి మనము హ్యాండ్స్ అయితే బాహుబలి హ్యాండ్స్ పెడుతున్నాం కాబట్టి హ్యాండ్స్ మాత్రమే వీడియో తీసి మన ఛానల్లో పోస్ట్ చేశాను. కావాలంటే చూడండి. ఈ వీడియోలో అయితే నేను హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు. నెక్స్ట్ హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్కి ఫ్రిల్స్ ఇచ్చాం కదా, అవి మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గర వచ్చే విధంగా పెట్టుకునేసి ఇలా హ్యాండ్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. అలా చివరి వరకు స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ సేమ్ మళ్ళీ ఇందాక వేసిన కుట్టు పైనే మళ్ళీ మనం డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ని కూడా జాయిన్ చేసుకోవాలి. ఆ ఫ్రిల్స్ మనకి షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చే విధంగా పెట్టుకునేసి హ్యాండ్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా మళ్ళీ డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. హ్యాండ్స్కి 2 కుట్లు వేయాలి. నెక్స్ట్ హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుందాం. హుక్స్ పట్టి కోసం 2 ఇంచుల వెడల్పుతో క్లాత్ కట్ చేసుకొని ఇలా పైకి పెట్టుకొని కుట్టుకోవాలి. ఇలా కుట్టేసిన తర్వాత క్లాత్ని ఇలా తిప్పేసి పైన ఒక స్టిచ్ అయితే వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసి ఇలా మర్చి కుట్టుకోవాలి క్లాత్ని. హుక్స్ పట్టి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కాజా పట్టీని స్టిచ్ చేసుకుందాం. సేమ్ దానికి కూడా 2 ఇంచులు వెడల్పున్న క్లాత్ని కట్ చేసుకొని క్లాత్ కింది వైపున మనం క్లాత్ పెట్టాలి. హుక్స్ పట్టి స్టిచ్ చేసేటప్పుడు అయితే పైకి పెడతాము, కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి కింద పెడతాం. అలా పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా మడిచి కుట్టేసుకోవాలి. ఇలా మడిచి కుట్టేసిన తర్వాత ఆల్రెడీ స్టిచ్ చేసిన దాని పక్కనే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. బ్యాక్ ఓపెన్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము బ్యాక్ పార్ట్లో 1.5 ఇంచ్ వదులుకున్నాం కదా, ఆ 1.5 ఇంచ్ని ఇలా మడిచి కుట్టేసుకోవాలి.
ఇలా మర్చి కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ అయితే పట్టుకోవాలి. షోల్డర్కి ఆపోజిట్గా ఇలా పట్టుకొని ఇలా నడుం దగ్గర 1/2 ఇంచు వెడల్పుతో 3.5 ఇంచులు పొడవు ఇలా స్టిచ్ చేసుకోవాలి. సేమ్ రెండు వైపులా అదే విధంగా 1/2 ఇంచు గ్యాప్తో 3.5 ఇంచులు పొడవుతో డాట్ అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి పట్టీ అయితే వేసేసుకోవాలి. ఇక్కడ ఈ పట్టీ వేస్తే మనకి కొద్దిగా ఫ్రంట్ స్టిఫ్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకునే వారి కోసమే ఇలా పిన్ టు పిన్ ఏది వదలకుండా ఇంత ఓపికగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ ఒక్క వీడియో చూసినా కానీ మీరు బోట్ నెక్ బ్లౌజ్ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సైడ్స్ జాయింట్ ఇచ్చేసుకోవాలి. నడుం లూజు హ్యాండ్స్ లూజు చూసేసుకొని సైడ్స్ అయితే జాయింట్ ఇచ్చేసుకోవాలి. సో ఇంకా ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.